హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మరియు ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు మరియు 1 సంవత్సరం. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మే 23 నుండి మే 26 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశానికి వచ్చిన మొత్తం FDIs విషయంలో, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో అత్యధికంగా సింగపూర్ నుండే రావడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారిక గణాంకాలు ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాను. FDI ఇన్ఫ్లోస్ విషయంలో ఏ ప్రాంతమైనా కానీ, ఏ రాష్ట్రమైనా కానీ, ఏ దేశమైనా కానివ్వండి, అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను, FDIస్ని అట్రాక్ట్ చేస్తుంది అంటే ఆ ప్రాంతం ఎకానమీలో మనం చూస్తే పాజిటివ్ గ్రోత్ రేట్ని నమోదు చేస్తుంది. సో ఇక్కడ భారతదేశానికి వచ్చిన మొత్తం FDIs ఇన్ఫ్లోస్ విషయంలో అత్యధికంగా సింగపూర్ నుండే రావడం జరిగిందంట. సో ఇక్కడ చూడండి, 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి సింగపూర్ నుంచి లభించిందని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడించినాయి. ఇక రెండవ స్థానంలో సింగపూర్ తర్వాత మారిషస్ నిలిచిందంట. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొనడంతో మన దేశానికి వచ్చిన FDI 2022-2023తో పోలిస్తే 3.5% తగ్గింది. ఇది నాట్ బికాజ్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి సంబంధించిన కారణం కాదు. అంతర్జాతీయ స్థాయిలో చాలా వరకు అనిశ్చితులు ఉన్నాయి. సో వాటి కారణంగా FDI ఇన్ఫ్లోస్ విషయంలో తగ్గింపు అనేది కనబడడం జరిగింది. ఇది భారతదేశానికి సంబంధించిన కారణం కాదు, సో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కారణం గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సింగపూర్ నుంచి అత్యధికంగా $11.77 బిలియన్ FDI మన దేశానికి తరలి వచ్చింది. 2022-23తో పోలిస్తే ఇది 31.55% తక్కువ. మారిషస్, సింగపూర్, US, UK, UAE అండ్ కేమన్ ఐలాండ్స్, జర్మనీ, సైప్రస్ వంటి దేశాలతో పాటు దిగ్గజ దేశాల నుంచి కూడా FDI ఈక్విటీ రాక గత ఆర్థిక సంవత్సరంలో తగ్గిందంట. FDI విషయంలో తగ్గుదల కనిపించింది. అండ్ నెదర్లాండ్స్, జపాన్ నుంచి మాత్రం FDI పెరిగింది, మన భారతదేశానికి వస్తున్న FDIs. ఓకేనా? 2018-19 నుంచి మన దేశానికి అత్యధిక FDI వస్తున్న దేశంగా సింగపూరే నిలుస్తూ వస్తుంది. 2017-18లో మాత్రం మారిషస్ నుంచి అత్యధిక FDIs రావడం జరిగింది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. సింగపూర్ ఫస్ట్, సెకండ్ పొజిషన్ మారిషస్. లాస్ట్ ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో FDI ఇన్ఫ్లోస్ అనేవి 3.5% తగ్గింది. ఈ తగ్గడానికి కారణం ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న ఇన్కన్సిస్టెన్సీ కానివ్వండి, లేదా అనిశ్చితులు కానివ్వండి, ఆ కారణాల వల్ల ప్రపంచ దేశాలన్నిటికీ కూడా వస్తున్న FDIs విషయంలో ప్రభావం అనేది పడింది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం రాష్ట్రాలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికలు ముగిసినాయి. 18వ లోక్సభ ఎన్నికలు జూన్ 1తో ముగిసినాయి. మనం చూసాము 7 దశల్లో జరిగినాయి 18వ లోక్సభకి సంబంధించిన సార్వత్రిక ఎన్నికలు. దాంతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగినాయి. ఉదాహరణ తీసుకుంటే మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అండ్ ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం కానివ్వండి. సో నిన్నటి రోజున జూన్ 2 రోజున అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో చూడడం జరిగింది. అందులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ మనం డీటెయిల్గా చూద్దాము. సో ఒక రాష్ట్రానికి సంబంధించి కానీ, దేశానికి సంబంధించి కానీ సార్వత్రిక ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ అంటే ఏంటి? ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఎన్నికలు. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం స్థానాలు ఎన్ని అంటే 60 స్థానాలు. గుర్తుంచుకోండి,
ఇటీవల కాలంలో ఏ రాష్ట్రాలకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయో ఆ స్థానాలు అండ్ అక్కడ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చారు, ఎన్ని స్థానాలు గెలుపొందారు, ప్రత్యేకతలు ఉంటే అడగవచ్చు ఎగ్జామినేషన్లో. సో అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ, భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది, కొనసాగిస్తుంది. ఇప్పటికీ బీజేపీ అక్కడ అధికారంలో ఉంది. పెమా ఖండు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇప్పుడు మరొకసారి జరిగిన ఎన్నికలు ఏవైతే ఉంటే సార్వత్రిక ఎన్నికల్లో 60 స్థానాలకు గాను 46 సీట్లు సాధించింది. మొత్తం ఓట్ షేర్ వచ్చేసి 54.57. అండ్ ఇందులో 46 ఎమ్మెల్యే స్థానాల్లో దాదాపు 10 ఏకగ్రీవమైనవి, గుర్తుపెట్టుకోండి. సో ఇది అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి, ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి. అండ్ సెకండ్ పొజిషన్లో ఎన్పీపీ 5 స్థానాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక మిగతా పార్టీల గురించి మనకు అవసరం లేదు. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ సాధించిన సీట్లు అధికారంలోకి రావడం జరిగింది. మరొకసారి పెమా ఖండు ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అండ్ ఇక సిక్కిం భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్ అంటాం, గ్రీన్ స్టేట్ అంటాం, ఆర్గానిక్ స్టేట్. సో ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్. అటువంటి సిక్కింలో ఎస్కేఎం సిక్కిం క్రాంతి మోర్చా ప్రేమ్చంద్ తవాంగ్ ఎవరైతే ఉన్నారో, తవాంగ్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, తనకి సంబంధించిన పార్టీ మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు ఉన్న సిక్కింలో 31 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. గుర్తుంచుకోండి, 58.38% ఓట్ షేర్తో. సో ఇవి 2 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ రేపటి రోజున మనం జూన్ 4 రోజున ఇక 18th లోక్సభకి సంబంధించి మరియు మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సంబంధించి సార్వత్రిక ఎన్నికల ఫలితాలను మనం చూడబోతున్నాం, గుర్తుపెట్టుకోండి. సో వాతావరణ మార్పులతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని చెప్పేసి చైనాలోని జియాంగ్యా హాస్పిటల్ సెంట్రల్ సౌత్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. సో 3 దశాబ్దాలతో పోలిస్తే పెరిగిన మరణాలు, శీతల గాలులు, వేడి తరంగాలతో నాడీ రక్త ప్రసరణ వ్యవస్థలో తీవ్ర మార్పులు వస్తుంది అంట. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఉష్ణోగ్రతలతో స్ట్రోక్ మరణాలు మరియు పక్షవాత వైకల్య బాధితులు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దాదాపు 3 దశాబ్దాల డేటాను విశ్లేషించడం ద్వారా వాతావరణ మార్పులతో స్ట్రోక్ ప్రమాదం ముడిపడి ఉన్నట్లు నిర్ధారించడం జరిగింది. 2019లో 5.20 లక్షలకు పైగా స్ట్రోక్ మరణాలపై శీతల గాలులు, మండే వేడి తరంగాలు తీవ్ర ప్రభావం చూపాయని రీసెంట్గా న్యూరాలజీ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం చెప్పడం జరిగింది. వాతావరణ మార్పుతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని చైనా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన సైంటిఫిక్గా ప్రూవ్ చేసిందంట. అండ్ పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో పీఓకే అంటాము, మనం ఆజాదీ కాశ్మీర్గా చూస్తూ ఉంటాం. ఈ పీఓకే ఏదైతే ఉంటుందో మనకు వాస్తవంగా జమ్మూ కాశ్మీర్, మనకి ఇండియా మ్యాప్లో కనిపించే జమ్మూ కాశ్మీర్లో దాదాపు 1/3 పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉంది అనుకోవచ్చు. దాన్ని మనం పీఓకే అంటాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది విదేశీ భూభాగం అని రీసెంట్గా పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించిన న్యాయస్థానంలో ఒప్పుకోవడం జరిగింది. ఒక కేసు విషయంలో పీఓకేకి సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించిన ఒక కేసు విషయాన్ని తీర్పిస్తూ మనం ఇచ్చే తీర్పు ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ కోర్టులు ఇచ్చే తీర్పులు పీఓకేలో నివసించే వ్యక్తులకు వర్తించవు. ఎందుకంటే అంతర్జాతీయ న్యాయస్థానాల్లాగా విదేశీ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల వంటి వాళ్లకు, ఎందుకంటే పీఓకే మన భూభాగం కాదని ఒక ఉద్దేశంలో చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, పీఓకే విదేశీ భూభాగమే, మా అధికార పరిధిలోకి రాదు అని పాకిస్తాన్ కోర్టులో ఒప్పుకుంది, గుర్తుంచుకోండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ విదేశీ భూభాగమని పాకిస్తాన్ ఒప్పుకుంది. పీఓకే తమ అధికార పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇస్లామాబాద్ హైకోర్టుకు వెల్లడించడం జరిగింది ఈ అంశాన్ని. మే 15న కశ్మీరీ కవి మరియు జర్నలిస్ట్ అహ్మద్ ఫరద్ షాను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థలు రావల్పిండిలో తన ఇంటి నుండి కిడ్నాప్ చేశాయి. ఆయన పీఓకే ప్రజల హక్కుల పరిరక్షణకు పాక్ మిలిటరీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు. దీంతో తన భర్త ఆచూకీని తెలపాలని కోరుతూ ఆయన భార్య ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారించిన జస్టిస్ న్యాయమూర్తి ఏమని చెప్పారంటే, ఫరద్ ప్రస్తుతం పీఓకేలో పోలీస్ కస్టడీలో ఉన్నాడని, కాబట్టి అతడిని ఇస్లామాబాద్ హైకోర్టులో తాము ప్రవేశపెట్టలేమని పాకిస్తాన్ అడిషనల్ అటార్నీ జనరల్ కోర్టుకు తెలియజేశారు. కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం, సొంత కోర్టులు ఉన్నాయని, పాకిస్తాన్ కోర్టులు ఇచ్చే తీర్పులు విదేశీ కోర్టులు ఇచ్చినట్టుగానే పీఓకేలో కనిపిస్తాయని తెలపడం జరిగింది. సో గుర్తుంచుకోండి. సో రీసెంట్గా కూడా మనం చూస్తున్నాం, పీఓకే భారత్కి తిరిగి రానుందా, భారత్ కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది మనం చరిత్రాధారంగా చూసుకున్నా కూడా అదే భారతదేశానికి సంబంధించింది. సో ప్రస్తుతం మనం పాకిస్తాన్ పరిధిలో చూస్తున్నాం తప్పితే ఆ భూభాగం ఎప్పటికైనా ఇండియాకి సంబంధించింది. నెక్స్ట్, 2వ ప్రపంచ యుద్ధ D-Day సో సెలబ్రేషన్స్
80వ వార్షిక స్మారక వేడుకలు రానున్నాయి. జూన్ 6 రోజున ప్రారంభం కానున్నాయి. ఫ్రాన్స్ నార్మండీ తీరంలో భారీ సన్నాహాలు చేస్తున్న దేశాలు. 8 దశాబ్దాల క్రితం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ పతనానికి నాంది పలికిన డీడే దాడి స్మృతులను నెమరు వేసుకునేందుకు ఫ్రాన్స్లోని నార్మండీ తీరం సిద్ధమవుతోంది. 1944 జూన్ 6న అమెరికా, బ్రిటన్, కెనడా తదితర మిత్ర రాజ్య సేవలన్నీ కలిసి ఉమ్మడిగా భారీ వ్యూహంతో జర్మనీపై దండెత్తాయి. ఫ్రాన్స్ ఉత్తర ప్రాంతమైన నార్మండీ తీరంలో అప్పుడు భారీ పోరాటమే జరిగింది. ఐరోపాను నియంత హిట్లర్ కదంబ హస్తాల నుంచి విముక్తి చేయడానికి ఈ యుద్ధం దోహదపడింది. సో దానికి సంబంధించిన జ్ఞాపకార్థం. అండ్ సో సంపన్నుల జాబితా, ఇటీవల బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ అని, ఫోర్బ్స్ జాబితా అని ఇటువంటి మనం చూస్తున్నాం. సో ఇక్కడ మరొకసారి ఆసియా కుబేరుడిగా అదానీ నిలిచారు. అంబానీని దాటి అగ్రస్థానం వచ్చింది. $111 బిలియన్ సంపదతో ప్రపంచంలో 11వ ర్యాంకులో అదానీ నిలిచారంట. ఆసియాలోని అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని అధిగమించారు. $111 బిలియన్ సంపదతో అగ్రస్థానం దక్కించుకున్నారు. అంతర్జాతీయంగా కుబేర్ల లిస్టులో 11వ స్థానంలో నిలిచారు. బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ రిపోర్టు ప్రకారం అంబానీ $109 బిలియన్ సంపదతో అంతర్జాతీయంగా 12వ స్థానంలో కొనసాగుతున్నారు. గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఇదొకటి మనకు ముఖ్యంగా గతంలో బ్లూంబర్గ్ ఇండెక్స్ గురించి కానీ, ఫోర్బ్స్ జాబితా గురించి, సంపన్నుల్లో ర్యాంకులు ఏవైతే ఉంటే వాటి గురించి అడిగేవారు. ఈ మధ్యకాలంలో కొంత ఇంపార్టెన్స్ తగ్గింది, బట్ చూడండి. అండ్ వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే ఐస్లాండ్ దేశానికి నూతన అధ్యక్షురాలిగా హల్లా థామస్ డాటర్ గారు ఇటీవల వార్తల్లోకి వచ్చారు. ఐరోపాలోని ద్వీపదేశం ఐస్లాండ్ అధ్యక్షురాలిగా వ్యాపారవేత్త హల్లా థామస్ డాటర్ ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం 5 పోటీ పడగా తొలి 3 స్థానాల్లో మహిళలే నిలిచారంట. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కువైట్కి కొత్త క్రోన్ ప్రిన్స్గా షేక్ సబా ఇటీవల వార్తల్లోకి వచ్చారు. కువైట్ మాజీ ప్రధాని షేక్ సబా అల్ ఖాలెద్ అల్ హమద్ అల్ సబాను కొత్త క్రోన్ ప్రిన్స్గా అంటే రాజుగా ప్రకటిస్తూ ఆ దేశ ఎమీర్ దేశాధిపతి ప్రకటన చేయడం జరిగింది. 71 ఏళ్ల షేక్ 2011 నుంచి 19 వరకు గల్ఫ్ విదేశాంగ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అండ్ నెక్స్ట్ మెక్సికో చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలు వార్తలు నిలిచే అవకాశం ఉంది. సో దాదాపు తన ఎన్నికల లాంఛనమే తన అంశము. సో మెక్సికో దేశానికి తొలిసారి మహిళా అధ్యక్షురాలయ్యే అవకాశం వచ్చింది. ప్రధానంగా పాలక విపక్షాల నుంచి మహిళలే పోటీ పడుతుండడం దీనికి కారణం. అధికార సంకీర్ణ కూటమి మోరెనా తరపున ప్రముఖ వ్యాపారవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత క్లాడియా షేన్బామ్ బరిలో నిలిచారు. విపక్ష కూటమి నుంచి సెనెట్ సభ్యురాలు పారిశ్రామికవేత్త సోషియల్ గాల్వేస్ పోటీ చేస్తున్నారు. ఇక మెక్సికో చరిత్రలో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అధ్యక్షురాలు అయ్యే అవకాశం ఉంది. ఎవరైనా కూడా మెక్సికో దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా దేశాధినేతగా అధ్యక్షురాలిగా మనం చూడబోతున్నాం. అండ్ పాకిస్తాన్ సంబంధించి రీసెంట్గా ఈరోజు అన్ని పేపర్లో కూడా కవర్ అయింది. సో పాక్ తొలి మహిళా బ్రిగేడియర్గా హెలెన్ మేరీ ఇటీవల వార్తల్లోకి వచ్చారు. చరిత్ర సృష్టించిన ఒక క్రైస్తవ మహిళ. ముస్లిం మెజార్టీ దేశమైన పాకిస్తాన్లో తొలిసారి ఓ మహిళకు అరుదైన అవకాశం లభించింది. ఆ దేశ ఆర్మీ మెడికల్ కోర్లో పనిచేస్తున్న డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ బ్రిగేడియర్గా పదోన్నతి పొందడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఎఫ్డిఐస్ ఇన్ఫ్లోస్ విషయంలో భారతదేశానికి అత్యధికంగా వస్తున్న ఎఫ్డిఐస్ సింగపూర్ నుండి, సెకండ్ మారిషస్ నుండి. అండ్ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఇటీవల ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉంటాయో మనం చూడడం జరిగింది. అండ్ వాతావరణ మార్పుతో బ్రెయిన్ స్ట్రోక్ అనేది చూడడం జరుగుతుందని చైనా శాస్త్రవేత్తలు చేసిన సైంటిఫిక్ అప్రోచ్ లేదా పరిశోధన. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎప్పటికైనా విదేశీ భూభాగమని పాకిస్తాన్ ఇటీవల ఇస్లామాబాద్ హైకోర్టులో ఒప్పుకోవడం జరిగింది. అండ్ రెండో ప్రపంచ యుద్ధ డీడే వార్షిక స్మారక వేడుకలు ప్రారంభం కానున్నాయి. అండ్ ఆసియా కుబేరుడిగా మళ్ళీ గౌతమ్ అదానీ చరిత్రలోకి ఎక్కారు. బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ ర్యాంకింగ్స్. ఐస్లాండ్ అధ్యక్షురాలిగా హల్లా థామస్ డాటర్ ఇటీవల ఎన్నికయ్యారు. అండ్ కువైట్ కొత్త క్రోన్ ప్రిన్స్గా షేక్ సబా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెక్సికోకు తొలి మహిళా అధ్యక్షురాలు ఆ దేశ చరిత్రలో చూసే అవకాశాలు ఉన్నాయి. అండ్ పాకిస్తాన్కి సంబంధించి తొలి మహిళా బ్రిగేడియర్గా ఒక క్రైస్తవ మహిళ హెలెన్ మేరీ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.